Hello everyone, welcome back to Creative Things by Nancy Priya. ఈ వీడియోలో నేను ఒక సింపుల్ అండ్ ఈజీగా కార్డ్బోర్డ్ని యూజ్ చేసి బాల్కనీ గార్డెన్ డెకోర్ ఐడియాని షేర్ చేయబోతున్నాను. మీకు కనుక ఈ కలర్ఫుల్ డిఐవై ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడైతే నేను ఒక రెక్టాంగిల్ షేప్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. అండ్ కార్డ్బోర్డ్ చుట్టూ కూడా సర్టెన్ లెంత్, ఈక్వల్ లెంత్ ఆల్ సైడ్స్ తీసుకొని ఇలా బార్డర్స్ గీస్తున్నాను. అండ్ దెన్ మిడిల్లో మనం కార్డ్బోర్డ్ని కట్ చేసుకోవాలి, ఒక ఫ్రేమ్ లాగా రెడీ చేసుకోవాలి బేసిక్గా. ఈ డిఐవైకి అయితే కొంచెం థిక్గా ఉన్న కార్డ్బోర్డ్ తీసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది. మనం ఫ్రేమ్ ఇలా కట్ చేసుకున్నా కూడా అది బెండ్ అవ్వకుండా అలా ఉంటుంది. అండ్ నా దగ్గర కొన్ని కార్డ్బోర్డ్ స్ట్రిప్స్ ఇలా ఉన్నాయి. సో వాటితో నేను బర్డ్ షేప్స్ ఇలా డ్రా చేస్తున్నాను వాటి మీద. ఇలా మనకు కావాల్సినన్ని బర్డ్స్ మనం డ్రా చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. సేమ్ ఇలాగే మనం ఇంకొన్ని బర్డ్స్ అవుట్లైన్ డ్రా చేసుకొని సేమ్ సైజ్ అండ్ షేప్ కట్ చేసుకుంటున్నాను. ఇలా నేను 6 బర్డ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే కార్డ్బోర్డ్ యూజ్ చేసి నేను ఇలా లీఫ్ కట్అవుట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బర్డ్స్ని కలర్ చేసుకుందాము. ఒక్కొక్క బర్డ్కి ఒక్కొక్క కలర్, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి కలర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3 బర్డ్స్ నేను ఇటు తిరిగినట్టు, 3 బర్డ్స్ అటు తిరిగినట్లు కలర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ బర్డ్స్ అన్నిటికీ కూడా బీక్స్ నేను ఆరెంజ్ కలర్ యూస్ చేసి కలర్ చేస్తున్నాను. అండ్ దెన్ ఐ డీటెయిలింగ్స్ యాడ్ చేస్తున్నాను విత్ బ్లాక్ అండ్ వైట్. నెక్స్ట్ ఆరెంజ్ షేడ్ యూస్ చేసి బర్డ్స్కి బ్యాక్ సైడ్ ఫెదర్స్ ఉంటాయి కదా, అవి ఫెదర్ లుక్ ఇవ్వడం కోసం ఆరెంజ్తో జస్ట్ ఇలా షేడింగ్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వైట్ కలర్ 3D అవుట్లైనర్తో ఐ డీటెయిలింగ్ యాడ్ చేస్తున్నాను. ఈ బర్డ్స్ డిజైన్ నేను యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అలా ఉంచాను. అండ్ నెక్స్ట్ ఈ లీవ్స్ కొన్ని అయితే ఆల్రెడీ ఈ కలర్లో ఉన్నాయి, సో నేను అవి మాత్రం అలాగే ఉంచేసాను. కొన్ని మాత్రం లైట్ గ్రీన్, లీఫ్ గ్రీన్ షేడ్ తీసుకొని కలర్ చేస్తున్నాను. ఇలా మనం 2 కలర్స్లో లీవ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ముందు మనం ఒక ఫ్రేమ్ లాగా, విండో లాగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో దానికి నేను ఇక్కడ బర్న్ సియన్నా షేడ్, బ్రౌన్ షేడ్తోనే కలర్ చేస్తున్నాను. సో దట్ కొంచెం వుడ్ లాగా ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పేసి. ఈ ఫ్రేమ్ అంతా ఇలా కలర్ చేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇది డ్రై కూడా అయిపోయింది. అండ్ దెన్ ఇప్పుడు నేను జూట్ రోప్ తీసుకుంటున్నాను. ఈ జూట్ రోప్ని మనం ఇలా స్టిక్ చేసుకోవాలి. మనకు నచ్చిన డిజైన్లో చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్ట్రైట్ లైన్ లాగే స్టిక్ చేస్తున్నాను. సో నాకు కావాల్సిన లెంత్ చూసుకొని అలా జూట్ రోప్ని ఇలా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని స్టిక్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా ప్లేస్ చేసి నేను టేప్ యూజ్ చేసి స్టిక్ చేసేస్తున్నాను. ఈ జూట్ రోప్ని మనం ఫ్రేమ్కి బ్యాక్ సైడ్ నుంచి స్టిక్ చేసుకుంటాము, సో దట్ మనకి ఫ్రంట్ సైడ్ లుక్ బాగుంటుంది.
అండ్ ఇలా మనం ఫ్రంట్కి తిప్పుకోగానే చూసారా ఒక విండో టైప్ లుక్ వచ్చింది. ఇప్పుడు మనం బర్డ్స్ని స్టిక్ చేసేసుకుందాము. ఫస్ట్ ఎక్కడెక్కడ ఏది ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది అనేది చెక్ చేస్తున్నాను. ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఫెవికాల్ యూస్ చేసి బర్డ్స్ని స్టిక్ చేసేస్తున్నాను. ఇలా బర్డ్స్ అని స్టిక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న లీవ్స్ ఉన్నాయి కదా, అవి కూడా అక్కడక్కడ ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా స్టిక్ చేసేసుకున్నాను. ఫైనల్లీ వీఆర్ డన్ విత్ అవర్ సింపుల్ అండ్ ఈజీ బాల్కనీ గార్డెన్ డెకోర్. లెట్స్ హ్యావ్ ఎ ఫైనల్ లుక్. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా కార్డ్బోర్డ్ అండ్ అలాగే జూట్ రోప్ యూస్ చేసి బ్యూటిఫుల్ డెకార్ని మనం రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇలాంటి కలర్ఫుల్వి మనం గ్రీనరీ మధ్యలో అలా అక్కడక్కడ కొన్ని ఇలాంటివి ప్లేస్ చేస్తే ఆ లుక్, ఆ వైబే డిఫరెంట్గా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ బాల్కనీ గార్డెన్ డెకార్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ క్రియేటివ్ DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.